EU నుంచి బయటొలగగాని ప్రజా తీర్పు తరువాత బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. We must now prepare for a negotiation with the European Union. This will need to involve the full engagement of the Scottish, Welsh and Northern Ireland governments to ensure that the interests of all parts of our United Kingdom are protected and advanced. But above all, this will require strong, determined and committed leadership. I'm very proud and very honoured to have been Prime Minister of this country for 6 years. I believe we've made great steps, with more people in work than ever before in our history, with reforms to welfare and education, increasing people's life chances, building a bigger and stronger society, keeping our promises to the poorest people in the world, and enabling those who love each other to get married whatever their sexuality. But above all, restoring Britain's economic strength. And I'm grateful to everyone who's helped to make that happen. బ్రెగ్జిట్ తో భారత్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదని అభయమిస్తోంది ప్రభుత్వం. ప్రపంచ స్టాక్ మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోతున్నా, రూపాయి విలువ తగ్గిపోతున్నా ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా మనకుందని ప్రకటించింది కేంద్ర ఆర్థిక శాఖ. గత కొద్ది వారాలుగా ఆర్బీఐ సమస్యను అధిగమించడానికి అవసరమైన కసరత్తు చేసిందని, అవసరమైన విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉన్నాయని తెలిపింది. We must now prepare for a negotiation with the European Union. This will need to involve the full engagement of the Scottish, Welsh and Northern Ireland governments to ensure that the interests of all parts of our United Kingdom are protected and advanced. But above all, this will require strong, determined and committed leadership. I'm very proud and very honoured to have been Prime Minister of this country for 6 years. I believe we've made great steps, with more people in work than ever before in our history, with reforms to welfare and education, increasing people's life chances, building a bigger and stronger society, keeping our promises to the poorest people in the world, and enabling those who love each other to get married whatever their sexuality. But above all, restoring Britain's economic strength. And I'm grateful to everyone who's helped to make that happen. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిపోవడం ఖాయమవడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దాదాపుగా 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మన దేశంలో ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1900 రూపాయల మేర ఎగిసింది. వెండి ధర కూడా కేజీకి 1500 రూపాయలు పెరిగింది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ రేంజ్ లో పెరగడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. బ్రెగ్జిట్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని బంగారం వైపు మళ్లించారు. అంతర్జాతీయంగా ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడడం వల్లే బంగారం ధర రివ్వున దూసుకు వెళ్లిందని బులియన్ ట్రేడర్స్ చెబుతున్నారు. విద్య ప్రైవేటీకరణ, స్కూళ్లు, హాస్టళ్లు రేషనలైజేషన్ కు వ్యతిరేకంగా విజయవాడలో పీడీఎస్యూ ఆందోళన నిర్వహించింది. నినాదాలు చేస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. ఆందోళనకారుల్ని అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. We
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల్ని నియంత్రించాలంటూ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించింది. ప్రైవేట్ స్కూళ్లు అడ్డు అదుపు లేకుండా ఫీజుల్ని గుంజుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదంటూ విద్యార్థి నేతలు ఆరోపించారు. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నియంత్రించాలంటూ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద డిఈ వారు ముట్టడి చేస్తున్నారు. దీంతో పాటు మనతో ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీ డిమాండ్ చెప్పండి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అధికంగా అక్రమంగా ఫీజు వసూలు చేస్తా ఉన్నాయి. డొనేషన్ పేరుతో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పట్టినట్టుగా వ్యవహరిస్తా ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు తగ్గించేంత వరకు వాళ్ళపై చర్య తీసుకునేంత వరకు మా పోరాటం ఆగదు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రోత్సహించేలాగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకని ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని కాపాడాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని కుదిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ విద్యారంగానికి ఒత్తాసు పలుకుతా ఉంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ఉండే పరిస్థితి ఉంది. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో విద్యకు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి లేదు. రెండోది ఫీజుల పైన నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠ్యాంశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 10 మంది ఉంటే 5 మందికి ఇచ్చి 5 మంది రాపిన పరిస్థితి. ఈ సందర్భం ఈ విధంగా ఉంటే ప్రభుత్వ విద్యారంగం ఏ విధంగా బాగుపడదని చెప్పేసి కేసీఆర్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా స్పందించేటనే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిశ్రమ చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల సమస్య పరిష్కరించాలి. ప్రభుత్వం ఎన్నో జీవోలు తెచ్చిన ఎందుకు స్పందన లేదు? ప్రభుత్వం ఈ రోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గర వాళ్ళ యజమానులకు కక్కుర్తిపడి ఈ రోజు ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఈ రోజు వాళ్ళకు పర్మిషన్ ఇస్తా ఉంది. ఏ జీవోలు కూడా పాటించకుండా ఈ రోజు ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తారో వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఉంది తప్ప ప్రజల పక్షాన ప్రైవేట్ విద్యాల పక్షాన నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పేసి మీరు చెప్పండి. కేసీఆర్ వీటిని ఎందుకు నియంత్రించట్లేదు? ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో గానీ కార్పొరేట్ స్కూళ్లలో గానీ ప్రభుత్వ స్కూళ్లలో గానీ మొత్తం కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి అని చెప్పేసి తెలంగాణ సాధించారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ స్కూళ్లలో గుర్తింపు లేని పాఠశాల మూసివేసిన దాఖలాలు లేవు. అదే విధంగా కార్పొరేట్ స్కూళ్లలో జీవోల ప్రకారం విద్యా చట్టం ప్రకారం 25% ఉచిత సీట్లు ఇవ్వాలి. కానీ 25% ఉచిత సీట్లు కాదు కదా, మొత్తం ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులు గెంటేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ కార్పొరేట్ ఫీజులు తగ్గించాలి. అదే విధంగా 20% సీట్లు నిరుపేద వాళ్లకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నియంత్రించాలి అంటూ ఈ రోజు రంగారెడ్డి కలెక్టరేట్ ని డిఈ వారు ముట్టడి చేశారు. ఫీజులు నియంత్రించేందుకు ఖచ్చితమైన జీవోలు తెచ్చి అమలు చేసేందుకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒక పక్క పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. వాట్ స్టూడియో.